వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని యువత కొత్త కంపెనీలు ప్రారంభించడం ఇదే అగ్రిటెక్ స్టార్టప్ ట్రెండ్. నిజానికి ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలైంది, కానీ ఇప్పుడే స్పీడ్ అందుకుంది. టెక్ రంగంలో నుంచి వ్యవసాయంలోకి రావడం అంటే వైట్ కాలర్ జాబ్ కాస్త గ్రీన్ కాలర్ జాబ్గా మారినట్టే. ఇక్కడ సక్సెస్ ఉంది, స్థిరత్వం ఉంది. అందుకే క్రమంగా అగ్రిటెక్ స్టార్టప్స్ ఊపందుకుంటున్నాయి. అయితే ఎగ్జాంపుల్ చూస్తే తప్ప సక్సెస్ని నమ్మలేం. మరి మన దేశంలో ఇప్పుడు సక్సెస్ అయిన అగ్రిటెక్ సంస్థలేవి? ఇవి ఏం సాధించాయి, ఏం సాధిస్తున్నాయి? అలాంటి వివరాలు ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం. అగ్రి స్టార్టప్లన్నీ సక్సెస్ అవుతాయని గ్యారెంటీ ఏమీ లేదు. కానీ ఇప్పుడు అగ్రిటెక్లో అవకాశాలు పెరుగుతున్నాయన్న విషయం మాత్రం పూర్తి నిజం. బిజినెస్ పీపుల్కి మాత్రమే ఎక్కువ విలువ ఇచ్చే సమాజం మనది. అందుకేనేమో అన్నదాతలైన రైతుల్ని చూడాల్సినంత గౌరవంగా చూడడం లేదు మన సమాజం. కానీ రేపు అగ్రిటెక్ స్టార్టప్లు ఎదిగి అగ్రస్థానంలోకి వెళ్ళినప్పుడు యువ రైతులంతా అగ్రి బిజినెస్ మ్యాన్ గా గుర్తింపు పొందడం ఖాయం. ఒకప్పుడు ఐటీ దిగ్గజాలతో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు తమ ఉద్యోగాల్ని వదిలేసి వ్యవసాయం వైపు వస్తున్నారు. ఇప్పుడు ఏఐ కారణం వల్ల వేగం పెరుగుతుండొచ్చు, కానీ నిజానికి టెక్ టు అగ్రి అనే షిఫ్టింగ్ ట్రెండ్ కొన్ని సంవత్సరాల క్రితమే మొదలైంది. అలా షిఫ్ట్ అయిన యువత వల్లే మన దేశంలో అగ్రి స్టార్టప్స్ అనేవి ఊపందుకున్నాయి. 2013లో మన దేశంలో అగ్రిటెక్ స్టార్టప్స్ 50 కంటే తక్కువ. కానీ 2020 నాటికి ఆ నంబర్ 2700కి చేరింది. 2024 నాటికి అది ఏకంగా 7000కు పెరిగిపోయింది. ఇది మామూలు గ్రోత్ కాదు. ఇంతకీ ఈ అగ్రి స్టార్టప్స్ అనేవి ఎలాంటి కంపెనీలు, ఏం చేస్తాయి? పొలాలలో విత్తనాలు వేసి పంట పండించడం దగ్గరే ఇవి ఆగిపోవడం లేదు. ఒక్కో కంపెనీది ఒక్కో పని. రైతులకు అప్పులు ఇవ్వడం దగ్గర నుంచి పండిన పంటను సరైన ధరకి అమ్మేలా మార్కెట్స్ని వెతికి పట్టుకోవడం వరకు ఇవి ఎన్నో పనులు చేస్తున్నాయి. బిజినెస్ పరిభాషలో చెప్పాలంటే వీటినే అగ్రి ఫిన్టెక్ మార్కెటింగ్ లింకేజ్ అని అంటారు. ప్రస్తుతం మన దేశంలో టాప్లో ఉన్న అగ్రి స్టార్టప్స్ మాటకొస్తే ముందుగా డీహార్ట్ గురించి చెప్పుకోవాలి. వీళ్ళు రైతులకు ఒక వన్ స్టాప్ షాప్ లాంటి వాళ్ళు. వీళ్ళు రైతులకి విత్తనాల్ని, ఎరువుల్ని ప్రొవైడ్ చేయడమే కాదు, సాగుకి అవసరమైన సలహాలు కూడా ఇస్తారు. అంతేకాదు, రైతు తన పంటని అమ్ముకోవడానికి సాయం కూడా చేస్తారు. ఇప్పటికే 15 లక్షల మంది రైతులు వీళ్లతో టచ్లో ఉన్నారు. అన్నట్లు 2024 ఆర్థిక సంవత్సరంలో డీహార్ట్ వాళ్ళ ఆదాయం ఎంతో తెలుసా? 2674 కోట్ల రూపాయలు. మరి టెక్ వ్యవసాయం లాభసాటి కాదని ఎలా అనగలం? ఇక నింజా కార్ట్, ఇది ఒక B2B ప్లాట్ఫామ్, బిజినెస్ టు బిజినెస్ సప్లై చైన్ ప్లాట్ఫామ్. అంటే వీళ్ళు రైతుల దగ్గర సరుకుని డైరెక్ట్ గా రీటైలర్ కి ఇస్తారు. అంటే దుకాణదారులకి నేరుగా చేరవేస్తారన్నమాట. దీనివల్ల రైతులకి దళారుల బెడద తగ్గింది. అంతేకాదు, పంట నష్టాలు కూడా 15 నుంచి 18% నింజా కార్ట్ వల్ల తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక కార్పెన్, వీళ్ళు క్లౌడ్ టెక్నాలజీని వాడుకుంటారు. పొలంలో సాగు ఎలా జరుగుతుందో ఇంటర్నెట్ ద్వారా నేరుగా పర్యవేక్షించే అవకాశం కల్పిస్తారు. దాదాపు 1 కోటి ఎకరాల్లో వీళ్ళ టెక్నాలజీ నడుస్తోందంటే నమ్ముతారా? ఫసల్ అనేది మన దేశంలో మరో పాపులర్ అగ్రిటెక్ సంస్థ. హిందీ పేరు ఉన్నప్పటికీ వీళ్ళు చాలా రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. వీళ్ళు పొలంలో IoT సెన్సార్లు పెడతారు. ఆ సెన్సార్లు నేలలోని తేమని ఎప్పటికప్పుడు చెక్ చేస్తాయి. అలాగే వాతావరణంలోని మార్పుల్ని కూడా గుర్తిస్తాయి. డేటా అనలిటిక్స్ ద్వారా రైతుకి సలహాలు లభిస్తాయి. దీనివల్ల సాగు ఖర్చు 30% వరకు తగ్గిపోతుంది. సమున్నతి అనే మరో అగ్రిటెక్ స్టార్టప్ ఉంది. వీళ్ళు మెయిన్ గా చేసే పనేంటంటే రైతులకి అప్పులు ఇవ్వడం, అంటే అగ్రి ఫైనాన్సింగ్ అన్నమాట. వీళ్ళు ఇప్పటి వరకు రైతులకి 3500 కోట్ల రూపాయలకు పైగా రుణాలు ఇచ్చారు. ఇండియాలో సక్సెస్ అయిన అగ్రిటెక్ స్టార్టప్స్ లో ఇప్పుడు మనం చెప్పుకున్నవి కేవలం కొన్ని మాత్రమే. ఇంకా మరెన్నో విజయాల బాటలో ఉన్నాయి. ప్రతి స్టార్టప్ కంపెనీ గొప్పగా సక్సెస్ అయిపోతుందని చెప్పడం లేదు, కానీ ఎప్పుడు ఉద్యోగం పోతుందో అనే బాధ ఇక్కడ ఉండదు. అంతేకాదు, ఇక్కడ మనం చేసే పనుల వల్ల ఎంతో మంది రైతులకి మేలు కలుగుతుంది. వ్యవసాయ దేశమైన మన దేశం మరింత బలోపేతం అవుతుంది. అదే ఇక్కడ కీలకం. ఫర్ ఎగ్జాంపుల్, డీహార్ట్ సంస్థ వల్ల రైతులకి మధ్యవర్తుల ఇబ్బందులు తొలగి 10 నుంచి 20% ఎక్కువగా గిట్టుబాటు ధర వస్తోంది. అలాగే సమున్నతి లాంటి అగ్రిటెక్ లోన్ కంపెనీలు చేస్తున్న పని కూడా గొప్పదే. మన దేశంలో రైతులెప్పుడూ నష్టాల్లో ఉంటూ ఉంటారు. కాబట్టి
లోన్లు పుట్టడం కష్టం. ఎన్నోసార్లు తిప్పుకుంటే గానీ బ్యాంకులు లోన్స్ ఇవ్వవు. కానీ సమున్నతి లాంటి ప్లాట్ఫామ్స్ ఈ పరిస్థితిని కొంతవరకు మార్చగలిగాయి. వీళ్ళ సపోర్ట్తో దాదాపు 40% మంది రైతులకి జస్ట్ ఒక్కసారి అప్లై చేసి చేయగానే లోన్ వచ్చేస్తుంది. ధైర్యంగా పంటలు పండిస్తున్నారు. అంటే ఒక విధంగా ఈ అగ్రిటెక్ కంపెనీలు చేస్తున్నది బిజినెస్ మాత్రమే కాదు, దేశ సేవ కూడా అని చెప్పాలి. ఇప్పుడు అగ్రిటెక్ రంగంలోకి పెట్టుబడులు కూడా బాగానే వస్తున్నాయి. 2021-22లోనే ఈ రంగంలోకి సుమారు 9 నుంచి 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు అగ్రిటెక్ వైపు చూసే యువత పెరగడంతో ఇన్వెస్ట్మెంట్స్ మరింత పెరగడం ఖాయం.